ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. సరే చెప్పొద్దులేండి. పాలు తాగండి. వద్దు లైట్ ఆఫ్ చేయనా? వద్దు. మరేం కావాలి? ప్రశాంతత, పీస్ఫుల్నెస్. సరే ప్రశాంతంగానే ఉండండి, పీస్ఫుల్నెస్తోనే కాపురం చేయండి.
ఈ పాలు ఇలాగే ఉంచితే పొద్దున్నే అమ్మ బాధపడుతుంది. నువ్వు తాగేసి పడుకో. థ్యాంక్స్. దేనికి? కనీసం పాలైనా పంచుకున్నందుకు. మా శోభనం హనీమూన్లోనే జరగాలని రాసిపెట్టుందేమో. అందుకే ఇలా ఏదో ఒక ప్రాబ్లం వస్తోంది. చూద్దాం అక్కడేం జరుగుతుందో. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడారా మేడం? లేదు సార్, లైన్లోకి రాలేదు. రాగానే చెప్తాను. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే ఆఫీస్కి వచ్చేదానిగా. సార్ లైన్లోకి వచ్చినా మీరు ఎస్టేట్కి వచ్చినా లాభం లేదు మేడం. ఏ? కూలీలు పని మానేశారు. వాట్? పని మానేశారా? అవును మేడం. 2 రోజుల్లో కూలి పెంచమని, లేదంటే కూలీలు పని మానేస్తారని చెప్పాను కదా మేడం. కరెక్టే, కానీ ఇక్కడ 2 డేస్ నుంచి వర్షం కదా, లైన్స్ దొరకడం లేదు. నిజమే మేడం, కానీ కూలీలు కాలే కడుపు గురించి పెరగని కూలి గురించి ఆలోచిస్తారే గాని ఫోన్ లైన్ గురించి ఆలోచించరు కదా మేడం. వాళ్ళు ఆలోచించరు సరే, నువ్వైనా ఆలోచించాలిగా. అసలే వర్షాల వల్ల చాలా పూలు పాడైపోయి ఉంటాయి. బాగున్న వాటినైనా కోసి సప్లై చేయకపోతే చాలా నష్టం వస్తుంది. వస్తుంది. వర్షాల వల్ల సగం నష్టం వస్తే మీ వల్ల సగం నష్టం వస్తుంది మేడం. నా వల్ల? అవును మేడం, మీరు సార్తో మాట్లాడకపోవడం వల్లే కదా ఈ ప్రాబ్లం వచ్చింది. మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకపోయినట్లయితే ఈ కంపెనీ పువ్వులా రాలిపోతుంది. అంతగా ఆలోచిస్తారేంటి మేడం? పువ్వులు రాలిపోతే వచ్చే నష్టం కన్నా కూలీలు బాగుపడడానికి మీరు పెంచే డబ్బు చాలా తక్కువ. దయచేసి ఇంకేం ఆలోచించకండి మేడం. రోజు రోజుకి ఈ సమస్య పెరిగి పెద్దదవుతుంది. తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఓకే, సార్తో మాట్లాడి చెప్తాను. సరే మేడం, నేను వస్తాను. కాఫీ తీసుకోండి. ఎలా ఉంది వదినా? బాగుందా? ట్రైన్కి టైం అవుతుంది, వీళ్ళు ఇంకా దిగి రావట్లేదేంటండి? కొత్త జంట కదండి. లక్ష్మి, ఏంటమ్మా? అబ్బాయిని కోడల్ని త్వరగా రమ్మని చెప్పు. అలాగేనమ్మా. అదేంట్రా ఒకడే వచ్చావు? అమ్మాయి ఇది వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతుంది. ఇదిగో గీత, అరకులో తుఫానట. నా బొంద, తుఫాన్లో వెళ్తే ఏం సరదా తీరుతుంది? అయినా భర్తంటూ ఉండాలే కాని ముద్దు ముచ్చట్లు తీరడానికి హనీమూనే వెళ్ళాలా? ఎక్కడున్నా తీరుతాయమ్మా. నా మాట విని ఆ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి, మరోసారి వెళ్ళొచ్చులే. అత్తయ్య, చాలా కష్టపడి ఆయన ఒప్పించాను. తుపానే కాదు, భూకంపం వచ్చినా మేం వెళ్ళక తప్పదు. చిన్నమ్మగారు, ఇదొకతి పానకంలో పుడక. ట్రైన్కి టైం అవుతుందంట, అయ్యగారు రమ్మంటున్నారు. సరే, వస్తానత్తయ్య. వచ్చాక మాట్లాడుకుందాం. ఆ, ఇక నువ్వు వచ్చాక మాట్లాడుకోవడానికి ఏముంటుందమ్మా? నువ్వు వాంతులు చేసుకుంటుంటే నేను మామిడికాయలు అందివ్వడము, చింతకాయ నూరి పెట్టడము, చిన్న చిన్న బొంతలు కొట్టడము అంతా నా కర్మ. రమేష్ గారు అడిగితే ఏం చెప్పాలో ఏమిటో. చచ్చా. రే, ఏంట్రా అలా ఉన్నావు? హనీమూన్కి వెళ్ళేటప్పుడైనా కాస్త సరదాగా ఉండొచ్చు కదా. వెళ్ళేటప్పుడు కాదు బావగారు, వెళ్ళిన తర్వాత కదా. వెళ్ళగానే ఫోన్ చేయండి బాబు. అలాగే అత్తయ్య. రామా రా, ముద్దమందరలాగా ఉన్నావమ్మా, బాగున్నావు. బావగారు వచ్చేస్తారా? బయలుదేరండి. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్ గీత. ముందు అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పమ్మా.
వస్తామత్తయ్య. మంచిదమ్మా. వెళ్ళొస్తాం మావయ్య. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. జాగ్రత్తగా వెళ్ళిరండి. రే, అక్కడికి వెళ్ళగానే మాకు ఫోన్ చేయండి, మర్చిపోకండి. అరకే కాదు, వీళ్ళు అమెరికా వెళ్ళినా వీళ్ళకి శోభనం అవ్వకూడదు. మీకు ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం? యాపిల్, సిమ్లా యాపిల్. నాలాగే ఉంటుంది, అందుకేగా ఇష్టం. ఎస్ఎస్ రాహుల్ ట్రాన్స్పోర్ట్కి ఇమీడియట్గా 2 lakh చెక్స్ పంపించేయండి. ఆ కాంట్రాక్ట్ గురించి ఫాలో అప్లో ఉండండి. ఓకే. బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 కాల్స్ అటెండ్ చేశారు. ఇంక మీరు ఒక్క ఫోన్ కూడా అటెండ్ చేయకూడదు. అలా అంటే ఎలా గీత? బిజినెస్ వ్యవహారాలు కదా, మనం నిర్లక్ష్యం చేస్తే పనులన్నీ పెండింగ్లో పడిపోతాయి. నథింగ్ డూయింగ్. మాట్లాడొద్దంటే మాట్లాడొద్దు. ఓకే డియర్. ఇప్పుడు తినండి. ఫస్ట్ నువ్వు, ఇప్పుడు నేను. అరకు గెస్ట్ హౌస్ నెంబర్ అంజలి చేసిందా? ఇప్పుడు ఎలా? గీత ఉండగా ఎలా రిసీవ్ చేసుకోవాలి? లిఫ్ట్ చేయడం లేదేంటి? మన హనీమూన్ అయ్యే వరకు నో ఫోన్స్, నో కాల్స్. స్విచ్ ఆఫ్ చేసేస్తాను. కట్ చేశారేంటి? స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఇప్పుడు ఎలా? హైదరాబాద్ ఆఫీస్కి ఫోన్ చేస్తే? వద్దు, నేను ఇక్కడున్న సంగతి ఎవరికి తెలియకూడదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏమో చాలా సీరియస్గా ఉంది. ఎలా? హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడొస్తే బెటర్, టెన్షన్ తగ్గిపోతుంది. $500 చేంజ్ ఉందా అండి? లేదండి. అరే ఏమండి, నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానండి. ఎక్కడ మర్చిపోయావు? ట్రైన్లో. సరే, నువ్వు కారు ఎక్కువ, నేను తీసుకొస్తాను. ఏం కావాలి మేడం? వాటర్ బాటిల్ ఒకటి ఇవ్వండి. చంద్రశేఖర్ గారు వచ్చేసారు. ఇక ప్రాబ్లం సాల్వ్ అయినట్టే.
ఇదేంటండి హోటల్కి తీసుకొచ్చారు? మన గెస్ట్ హౌస్ ఉందిగా. అది చాలా ఇంటీరియర్, చాలా దూరం వెళ్ళాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. పద. వెల్కమ్ సార్. ఒక డీలక్స్ రూమ్ బుక్ చేయండి. ఎవరి పేరు మీద బుక్ చేయమంటారు? చంద్రశేఖర్, గీత పేర్ల మీద. ఓకే సార్. హలో, నేనమ్మా మావయ్యని. అరకు చేరిపోయారా? జస్ట్ ఇప్పుడే వచ్చావు మావయ్య. జర్నీ హ్యాపీగా జరిగిందమ్మా? జరిగింది మావయ్య. ఆ, మా వాడు మధ్యలోనే ట్రైన్ దిగిపోతానలేదు కదా. లేదు మావయ్య, ఫోన్ కూడా ఆఫ్ చేశాను. ఓ, నువ్వు ఆఫ్ చేసావా? వాడి నెంబర్కి ట్రై చేసి దొరక్క నీ నెంబర్కి చేశాను. ఆ, మన గెస్ట్ హౌస్ ఎలా ఉంది? నీకు నచ్చిందా? ఆయన హోటల్కి తీసుకొచ్చారు మావయ్య. హోటల్కా? గెస్ట్ హౌస్ ఉండగా హోటల్కి ఎందుకు? అది మరీ ఇంటీరియర్ అన్నారు మావయ్య. ఇంటీరియర్ అన్నాడా? ఏది వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. రూమ్ నంబర్ 409 సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. హలో, ఎవరు ఫోన్ చేశారు? మావయ్య కాల్ చేశారు, మాట్లాడండి. హలో. ఎరా, హోటల్ని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళక హోటల్కి ఎందుకు తీసుకెళ్ళావు? ఆ, అది అది ఇంటీరియర్ అనా? కాదు, ఎక్స్టీరియరే. ఎక్స్టీరియర్ ఏమిట్రా? ఇక నా లైఫ్ ఎక్స్టీరియరే. ఏంట్రా మాట్లాడావు? అది కాదు నాన్న, గెస్ట్ హౌస్ కన్నా హోటల్ అయితే కంఫర్ట్గా ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చాను. మన గెస్ట్ హౌస్ అయితే ప్రశాంతంగా ఉంటుందిరా. మీకు అక్కడే బాగుంటుంది, అక్కడికే వెళ్ళండి. సరే నాన్నగారు. హోటల్కి ఒకసారి ఫోన్ ఇవ్వు. చెప్పండి మావయ్య గారు. అమ్మా, వాడితో చెప్పాను, హోటల్ వద్దు, మన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోండి. ఓకే మావయ్య గారు. అత్తయ్య గారిని అడిగానని చెప్పండి. అలాగేనమ్మా, ఉంటాను. గెస్ట్ హౌస్ ఇంటీరియర్లో ఉందని అబద్ధం ఎందుకు చెప్పారు? చెప్పానుగా, హోటల్లో అయితే కంఫర్ట్గా ఉంటుందని. గెస్ట్ హౌస్ రూమ్లు ఇక్కడ రూముల్లా ఉండవు, అక్కడ భోజనం ఇక్కడ భోజనంలా ఉండదు. ఇదంతా చెప్తే నువ్వు ఒప్పుకోవని అలా చెప్పాను. ఎందుకు ఒప్పుకోను? అక్కడే బెటర్. అక్కడైతే డిస్టర్బెన్స్ ఉండదు, ప్రైవసీ ఉంటుంది. ఇక్కడైతే రూమ్ సర్వీస్, ఫుడ్ సప్లై, డ్రెస్ వాషింగ్ అంటూ మన బుర్ర వాష్ చేసేస్తారు. అక్కడికే వెళ్దామండి. నాన్నగారికి ఎందుకు ఫోన్ చేసావు? నేను చేయలేదండి, మావయ్య గారే చేశారు. కావాలంటే రిసీప్ట్ కాల్స్ చూసుకోండి. అక్కర్లేదు, నీ మాట మీద నమ్మకం ఉంది. గీత, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను రూమ్ క్యాన్సిల్ చేసి వస్తాను. సరే. ఎక్స్క్యూజ్ మీ, Yes. ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి సార్. ఓకే. ఏదో ల్యాండ్లైన్ నెంబర్లో ఉంది. ఆ మేస్త్రిగాడే అయి ఉంటాడు. ఇప్పుడు రిసీవ్ చేసుకుంటే బుర్ర తింటాడు. కట్ చేసిందేంటి? వాడే మళ్ళీ చేశాడు. ఇలా కాదు కానీ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. స్విచ్ ఆఫ్ చేసిందేంటి? ఇప్పుడు ఎలా? గెస్ట్ హౌస్కు వెళ్ళక తప్పదు. అంజలి అక్కడ లేకుండా ఎస్టేట్లో ఉంటే బాగుంటుంది. తర్వాత ఎలాగోలాగా మేనేజ్ చేయొచ్చు.